హాయ్ అండి. ఈరోజు ఇల్లీగల్ డిపోర్టేషన్ అమెరికాలో జరుగుతుంది కదా! దీని గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుంది. ఎందుకనంటే ఇలాంటి మాస్ డిపోర్టేషన్ అంటే డిపోర్టేషన్‌లో ఏం చేస్తారంటే ఏ కంట్రీ నుంచి వచ్చిన జనాల్ని ఆ కంట్రీకే తిరిగి పంపించేస్తారనమాట. దీనికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్ లేదు. అండ్ వాళ్ళు అమెరికాలోకి ఎంటర్ అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు ఈ మాస్ డిపోర్టేషన్ ఏదైతే జరుగుతుందో దీనికి పాజిటివిటీ అంటే పాజిటివ్ రెస్పాన్సే ఎక్కువగా ఉంది. నెగెటివ్‌గా కామెంట్ చేసే వాళ్ళకంటే. దీనికి రీజన్ ఏంటి? ఇదే పని ట్రంప్ 45థ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు చేస్తే నవ్విన ప్రపంచం ఇప్పుడు ట్రంప్ చేసేది కరెక్టే అని ఎందుకు హర్షిస్తుంది? ఇలాగ మన భారతదేశంలో కూడా జరగొచ్చు కదా! అని ఎందుకు క్వెషన్ చేస్తుంది? ట్రంపే కరెక్ట్ అని ఎందుకు అంటుంది? యాక్చువల్‌గా మనం ఇప్పుడు జరిగే ఇల్లీగల్ డిపోర్టేషన్ గురించి మనం ట్రంప్ 45థ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి. తను ఫస్ట్ ప్రెసిడెన్షిప్‌లో వచ్చినప్పుడే తను ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి గట్టిగా మాట్లాడేవాడు. కానీ అప్పట్లో తను మాట్లాడే విధానం వల్లో, లేకపోతే అది ఫస్ట్ టైమ్ అంత హార్ష్‌గా తను ఒక పర్సన్స్ గురించి మాట్లాడడం వల్లో, లేదా మీడియా అడిగే క్వెషన్స్‌కి ట్రంప్ సరిగ్గా ఆన్సర్ చేయకపోవడం వల్లో, లేదా తన విధానాల్ని కరెక్ట్‌గా చెప్పకుండా తను డైరెక్ట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్లో ట్రంప్ అప్పుడు తీసుకున్న నిర్ణయాల పట్ల అమెరికా అలాగే వరల్డ్ వైడ్ కూడా నెగెటివ్ టాక్ అయితే వచ్చేది. ఉదాహరణకి అప్పుడు ట్రంప్ వచ్చిన ఫస్ట్ అంటే 45థ్ ప్రెసిడెంట్ 2017 నుంచి 2021 దాకా ప్రెసిడెన్షిప్‌లో ఉన్నప్పుడు తను మెక్సికోకి మధ్యలో వాల్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశాడనమాట. దీనికి రీజన్ ఏంటి అంటే ఎక్కువగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ సదరన్ బోర్డర్ ఆఫ్ అమెరికా అంటే మెక్సికో నుంచి ఎక్కువగా వస్తారు. దీనికి రీజన్ ఏంటి అంటే మెక్సికోలో చాలామంది స్మగ్లర్స్ ఉంటారనమాట. ఇలాగ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు. వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని అక్కడ బోర్డర్ అమెరికాకి, మెక్సికోకి ఉన్న బోర్డర్‌లో మనుషులనైతే అమెరికాలోకి చేరేస్తారు. వన్స్ అమెరికాలోకి వీళ్ళందరూ రీచ్ అయిన తర్వాత అసలేం అంటే వాళ్ళకి ఏ కంట్రీస్ నుంచి వచ్చారో ఆ కంట్రీస్‌లో వాళ్ళకి భద్రత లేదు. లేదా వాళ్ళేదో తప్పు చేశారు. ఆ కంట్రీ వాళ్ళు వాళ్ళని ఊరుకోరు ఉంటే అని చెప్పి ఒక రీజన్ పెట్టేసుకొని వాళ్ళైతే అక్కడ బతుకుతూ ఉంటారనమాట. తర్వాత అక్కడ పిల్లల్ని కనేసి అక్కడ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా సెటిల్ అయిపోతారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటే ఏంటి అంటే ఎవరైతే పిల్లలు అమెరికాలో పుడతారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా అమెరికన్ పౌరసత్వం అయితే వస్తది. ఇది వాళ్ళకి 14థ్ అమెండ్మెంట్‌గా కాన్స్టిట్యూషన్‌లో అయితే ఉందనమాట. సో, మనకి 2 ప్రాబ్లమ్స్ ట్రంప్ ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌తో క్యాన్సిల్ చేశాడు. ఒకటి ఏంటంటే సదరన్ బోర్డర్‌లో నుంచి వచ్చే వాళ్ళని ఎవరినైనా సరే ఆపేయడానికి మిలిటరీ ట్రూప్స్‌నైతే పంపించాడు. అండ్ అంతేకాదు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ కూడా క్యాన్సిల్ చేశాడు. దీని మీద లీగల్‌గా చాలామంది కోర్ట్‌లో కేసెస్ వేశారు. కానీ ఇనీషియల్‌గా ట్రంప్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్‌నయితే అందరూ హర్షిస్తున్నారు. మరి ఏదైతే 2017 నుంచి 2021 దాకా ట్రంప్ ఫస్ట్ ప్రెసిడెన్షిప్‌లో అప్పుడు అమెరికాకి, మెక్సికోకి వాల్ కడితే అందరూ కూడా దాన్ని ట్రంప్ వాల్ అని ఎక్కిరించేవాళ్ళు. ఈవెన్ అమెరికన్స్ కూడా ట్రంప్ వాల్ అని ఆ వాల్‌నయితే పిలిచేవాళ్ళనమాట. అండ్ చాలా డిబేట్స్ జరిగాయి. ఈ వాల్ అవసరమా? ఇదెందుకు కన్‌స్ట్రక్ట్ చేశారు అని చెప్పి. అయితే రాను రాను 2021-2024లో ప్రెసిడెన్షిప్ జో బైడెన్‌కైతే వెళ్ళింది. జో బైడెన్ ఈ రూల్స్‌నన్నిటిని కూడా లిబరల్ చేస్తూ దాదాపుగా 1,000,000 పీపుల్‌కి సీబీపీ యాప్ అనే ఒక యాప్‌లో అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా అలో చేయడం అయితే స్టార్ట్ చేశాడు. అక్కడ లేబర్ వర్క్ చేసుకోవడానికి లేకపోతే స్మాల్ వర్క్ చేసుకొని బతకడానికి. దీనివల్ల ఏమైందంటే దాదాపుగా 1,000,000 పీపుల్ లాస్ట్ ఇయర్‌లోనే అమెరికాకైతే ఇల్లీగల్‌గా ఎంటర్ అయిపోయారు. అండ్ దీనివల్ల అమెరికాలో పాపులేషన్ పెరుగుతుంది. ఎవరైతే ఒరిజినల్ అమెరికన్స్ అమెరికాలో ఉన్నారో వాళ్ళ టాక్సెస్‌తో వీళ్ళకి అంతా కూడా జరుగుతుంది. అంటే వీళ్ళకి కూడా వీళ్ళకి టాక్సెస్ షేర్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ నేటివ్ అమెరికన్స్ అయితే ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ అంతేకాదు అక్కడ నేటివ్ అమెరికన్స్‌కి జాబ్స్ లేవు. హౌసింగ్ ప్రాపర్‌గా లేదు. అలాంటి టైంలో ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారు. కంట్రీ పాపులేషన్ పెరిగిపోతుంది. కంట్రీ ఛాలెంజింగ్‌గా అయిపోతుంది అన్న టైంలో మళ్ళా ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని అందరిని కూడా వెనక్కి పంపిస్తాను అని చెప్పైతే చెప్పడం జరిగింది. దీనివల్ల ఆల్రెడీ కోపంలో ఉన్న అమెరికన్స్ ట్రంప్‌నైతే ఎలక్ట్ చేసుకున్నారు.
ట్రంప్ ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే ఫస్ట్ డేనే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కి దాని మీద సైన్ చేశారు. యాక్చువల్‌గా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి పోయినసారి రాని అవేర్‌నెస్ 4 ఇయర్స్‌లో అమెరికన్స్‌లో ఎందుకొచ్చిందంటే, అమెరికన్స్‌లో ఇమ్మిగ్రేషన్ అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పెరిగిపోవడము, ఒరిజినల్ అమెరికన్స్‌కి లీగల్‌గా ఉంటున్న ఇమ్మిగ్రెంట్స్‌కి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ రాకపోవడం, ఎవరైతే ఇల్లీగల్‌గా వచ్చారో చాలామంది దాంట్లో స్మగ్లర్ ట్రూప్స్ ఉండడము అండ్ వాళ్ళందరూ కూడా అమెరికాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ వయలెన్స్ క్రియేట్ చేయడము. అండ్ అంతేకాదు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది పెరిగిపోవడం వల్ల జనాల్లో కూడా అసంతృప్తి అనేది స్టార్ట్ అయింది. అందుకే 2017-21 ఫస్ట్ టైం ఏదైతే ట్రంప్ వచ్చి చెప్పాడో అది జనాలకి ఇప్పుడైతే ఎక్కుతుంది. అండ్ అంతేకాదు ఇప్పుడు ట్రంప్ చేస్తున్న దాన్ని వరల్డ్ వైడ్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ గట్స్ ఉన్న మనిషిరా, ఇది కదా గట్టున్న డెసిషన్ అంటే, ఇలాగే ప్రతి కంట్రీ ఎందుకు చేయదు, ప్రతి కంట్రీలోని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని ఎందుకు పంపించేయదు అని చెప్పి కూడా డిస్కషన్ స్టార్ట్ అయినాయి. ఇండియా కూడా ఇలాగ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని పంపించేయచ్చు కదా అన్న క్వశ్చన్ మార్క్స్ కూడా గట్టిగా వినిపిస్తుంది అనమాట. సో ఇదండి, ఏదైతే తను తీసుకున్న డెసిషన్ ఒకప్పుడు తప్పు అన్నారో అదే ఇప్పుడు రైట్ అని చెప్పి అమెరికన్ నేటివ్స్ కూడా ఫీల్ అవ్వడానికి రీజన్స్ అయితే ఇవి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి.